ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: గాఢ నిద్రలో ఏదీ నీకు కనపడదు. ఇప్పుడు చూసేవన్నీ మేల్కొన్న తర్వాతే గోచరిస్తున్నాయి కదా. దాని అర్థం తలపులు తల ఎత్తిన తర్వాతే నీకు జగత్తు ఉదయిస్తోంది. అది తలపేగా అంటున్నారు భగవాన్. ఇక్కడ మనకి భగవాను బోధనలో ఒక చిన్న సూక్ష్మత ఏమిటంటే, నీ తలంపుకి అంటే నీ ఆలోచనలకి స్వతంత్రత లేదు, అంటే అక్కడ ఫ్రీ విల్ లేదు. మరి అక్కడ ఎక్కడ సమస్య వస్తూ ఉంది? నీ వల్లే వస్తూ ఉంది. అంటే నీ వల్లే అంటే దేహాత్మ బుద్ధి కలిగిన ఒక మాయా నేను వల్లనే సమస్య వస్తూ ఉంది. నీ తలంపుకు నీ ఆలోచనకి అక్కడ నువ్వే దానికి ప్రాణం పోస్తున్నావు అనమాట. దానికి అలాగా ప్రాణం పోయడం వల్ల ఏమైపోతూ ఉంది? ఒక సమస్య తిరిగితే ఇంకొక సమస్య వస్తూ ఉంది. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి కెరటాలు తగ్గిన తర్వాత స్నానం చేద్దాం అనుకోవడం ఎటువంటిదో, ఆలోచనలు తగ్గాక సాధన చేద్దాం అనుకోవడం కూడా అటువంటిదే. అంటే తలంపులకు అంటే ఆలోచనలకు ప్రాణం పోస్తూ ఉంటే అవి ఎప్పటికీ కూడా అవి ఒడ్డుకు చేరలేవు. అంటే ఇప్పుడు ఒక మృత్యు కూడా, మరణం కూడా ఒక తలంపే. వాళ్ళు నన్ను తిడుతున్నారు అంటే వాళ్ళు తిడుతున్నారంటే ఆ లోపల ఉండే ఆ నేను ఉంటేనే కదా అవతల వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ నీవే లేనప్పుడు అవతల వాళ్ళు లేరు కదా. అంటే అక్కడ ప్రపంచం ఉందా అంటే అక్కడ నీవే లేవు. అప్పుడు ప్రపంచం ఉంటుందా? ఉండదు. అంటే ప్రపంచం ఉందని ఎవరంటున్నారు? నీవే. ఆ నేను నువ్వు ఊడగొట్టుకుంటే అక్కడ ఏమీ లేదు అని చెప్తున్నారు. అంటే ఇటువంటి సత్యమైన స్థితిని అది తెలుసుకోవాలంటే దానికి ఒక గురువు యొక్క అనుగ్రహము అవసరం అన్నమాట. భగవాన్తో ఒకసారి ఒకరు మీ అనుగ్రహము నాకు తెలుస్తుంది అన్నారంట. అంటే అప్పుడు భగవాన్ అన్నారంట, నాకు నీకు సంబంధం ఏమిటి అని అన్నారంట. అంటే దాని అర్థం ఏమిటంటే అక్కడ ఇద్దరు ఉంటే సంబంధం అనమాట. అక్కడ ఇద్దరు లేనప్పుడు ఇంకా తెలియడం ఏమిటి? వారు అన్నారంట, మీ వల్ల మాకు ఉపకారం జరిగింది అని అన్నారంట. ఆ సంగతి నాకు తెలియదు అని భగవాన్ అన్నారు. అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే, నీకు ఉపకారం జరిగింది నిజమే. అది ఎవరికి? దేహం అనే నేను అనేవాడికి దానికి ఉపకారం జరిగింది. బట్ భగవాన్ ఆ కోణంలో అతను భగవాన్ అది చూడలేదన్నమాట. ఇంకొకసారి భగవాన్తో ఒకరు కాశీకి వెళ్తున్నాం వస్తారా అనంటే, చూచేవాడు ఒకడు ఉంటే వెళ్ళవచ్చు, లేనప్పుడు ఎక్కడికి వెళ్తాము అని భగవాను చెప్పారనమాట. కాబట్టి భగవాన్ని ఇంకొకరు అడిగారు, ఏమనంటే, చైతన్యం అంతటా ఉంది అంటున్నారు కదా, మరి హృదయంలో వెతకడం ఎందుకు అన్నప్పుడు, అంతటా ఉన్నది అనే విషయం తెలియక నీవు దేహానికే పరిమితుడై ఉన్నావని అనుకోవడం వల్ల అలా చెప్పవలసి వచ్చింది అని భగవాను చెప్పారనమాట. అంటే ఇక్కడ భగవాను ప్రపంచం లేదని చెప్పారు, భగవాను అలాగే జీవించారనమాట. ఇంట్లో వాళ్ళు మనవాళ్ళు కాకపోయినా మనవాళ్ళు అని ఎందుకు అనుకుంటున్నాము అంటే దేహాత్మ బుద్ధి వల్ల, మోహం వల్ల మనవాళ్ళని మనం అనుకుంటున్నాము. ఇక్కడ ఎవరు ఏమీ కారు. ఈ వ్యవహారాలన్నీ కూడా ఏంటివి? వ్యవహారిక సత్యాలన్నమాట. అంటే గాఢ నిద్రలో ఏ సంబంధం ఉంది? గాఢ నిద్రలో అక్కడ ప్రపంచం లేదు, సంసారం లేదు, అక్కడ రాగద్వేషాలు లేవు, ఏమీ లేవు. ప్రపంచంలో పాపం అంటూ ఏదీ లేదు, స్వార్థం తప్పించి. అది ఉంటే ఎన్ని పాపాలైనా చేస్తారనమాట. ఇక్కడ శంకర్లు ఆచార్యుల వారు కానీ భగవాన్ గారు అని ఏమని అంటారంటే, ఎవరు నా వారు కాదు, నేను ఎవరి వాడను కాదు అని అంటున్నారు. అంటే ఇది మనకు అర్థమైతే అక్కడ దుఃఖం ఏంటి? మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? అన్నీ అంటే మన పనులు,
చెడ్డ పనులు కానీ మంచి పనులు కానీ అన్నీ భగవంతుడే చేయిస్తున్నాను అనుకున్నప్పుడు మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది అని ప్రశ్నిస్తే, మంచి చెడులు భగవంతుడి నుంచే అనుకో, కానీ మంచి పనికి చెడ్డ పనికి కూడా నేను కర్తని కాను, ఈశ్వరుడే కర్త అని నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అక్కడ నీకు దుఃఖానికి తావు ఉండదు, అక్కడ పొంగు ఉండదు, అలాగే కుంగుపాటు కూడా ఉండదన్నమాట. ఈ నామరూపాల వల్లనే నీకు అక్కడ బాధలు, కుంగుపాటు అనేది అక్కడ నీకు వస్తున్నాయి. అంటే ఈ దుఃఖము ఎందుకు, దేనికి వస్తూ ఉందని తరచుగా ప్రశ్నించుకుంటూ ఉంటే అది మెల్లిమెల్లిగా క్రమంగా అంతర్ముఖం అవుతుంది. అంటే ఇక్కడ మెదడుకు పని చెప్పడం చాలా తేలికమైన పని. ఈ జపాలు ధ్యానాల కంటే ఇది చాలా తేలికమైన పని. విచారణ అనేది వెంటనే ఆన్ ద స్పాట్లో మనకు థాట్ వచ్చిన వెంటనే మనం విచారణ చేయడం వల్ల అది ఏమైపోతుంది, అది ఏమి సమాధానం చెప్పుకోకుండా లయమైపోతుంది అనమాట. అంటే ఇక్కడ పిల్లల జీవితాలు ఎలా ఉంటాయో అన్న భయం, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయము, ఇంకా ఇంట్లో వాళ్ళు చూడరేమన్న భయం, ఇవన్నీ కూడా మనకు వెంటాడి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇదంతా కూడా లేనిది ఉన్నట్లుగా కల్పించబడుతూ ఉందన్నమాట. అదే మాయ అన్నమాట. ఈ చిన్న విషయం మనకు అర్థమైతే మనము భయం లేకుండా ఉండగలుగుతాము. అంటే ఇక్కడ తలంపులు మొత్తానికి అన్నిటికీ ఆధారం ఏంటి? తలంపుల వల్లనే మనకు ఈ ప్రపంచం కనపడము, ప్రపంచం ద్వారా అన్నీ రావడము, అంటే రాగద్వేషాలు, భయము, దుఃఖము, సంతోషం అన్నీ రావడము జరుగుతున్నాయి. కాబట్టి ఇది కూడా తలంపే కదా అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. కానీ నాయన గురువు నీకోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వడ్డిస్తావు అని. గాఢ నిద్రలో ఏది నీకు కనపడదు. ఎందుకని? అంటే ఆలోచనలు లేవని గురువు గారు అక్కడ. ఆలోచనలు లేవా? ఆలోచించేవాడు లేడా? ఆలోచించేవాడు కొంత రెస్ట్ తీసుకున్నాడు. ఆలోచించేవాడు గాఢ నిద్రలో కొంత మేర రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు గురువు గారు. ఆలోచించేవాడు నిజంగా రెస్ట్ తీసుకుంటాడా? అంటే ఆలోచన లేకుండా ఉన్నాడు కదా గురువు గారు. ఆలోచన లేకుండా ఉండటం కూడా ఒక వృత్తి కదా. ఆలోచించటం ఎట్లా వృత్తో, ఆలోచించకపోవటం కూడా వృత్తే గురువు గారు. అంటే నిశ్చలంగా ఉండటం కూడా ఒక వృత్తే. చూడటం చూడకపోవటం, వినటం వినకపోవటం, దర్శించటం దర్శించకపోవటం, ఇవన్నీ కూడా వృత్తులే. నిద్ర కూడా ఒక వృత్తి. ఈ విషయాన్ని కూడా హైలైట్ చేశాడు యోగ సూత్రాలలో. నిద్ర అనేది వృత్తి రాహిత్యమని మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా నిద్ర కూడా వృత్తి. అహంకారము వేటితోనూ సంబంధం లేకుండా అదిగో ఆనందమయ కోశంతో విశ్రాంతి తీసుకుంటుంది, అది కూడా వృత్తి. అంటే ఒక వృత్తితో ఉంటుంది. అది నిద్రపోతున్నానంటే ఒక వృత్తితో, ఒకే ఒక ఆలోచనతో ఉంటుంది. ఆలోచన కాదు, ఆలోచించకుండా ఉంటుంది. అంటే వృత్తి అన్న ఆలోచన ఒకటే కదా గురువు కాదు? కాదుగా. వృత్తి వేరు, ఆలోచన వేరు. వృత్తి ఈజ్ అన్ యాక్టివిటీ. నీకు దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే
మనస్సు బయటకు వస్తుంది. ఇస్ ఇట్ నాట్? నేనంటే ఈ దేహము, దేహాత్మ బుద్ధి అంటే ఆత్మగా ఉన్న నీవు నేనంటే దేహమని మొట్టమొదటి ఆలోచన వచ్చిన తరువాతనే ఈ అహంకారం దూకుతుంది బయటికి. అది కూడా దేహ పరిమాణంతో దూకుతుంది. దేహం నాది, సంసారం నాది. ఆర్ గెటింగ్ ది పాయింట్? గురువు గారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు నిద్ర గురించి చెప్పు. గాఢ నిద్రలో ఏది నీకు కనపడదు. గాఢ నిద్రలో ఏది నీకు కనపడదు. ఎందుకని? ఎందుకని? స్థూల సూక్ష్మ దేహములతోటి నీవు విడిపడి ఉన్నావు. గురువు గారు. పంచకోశాలైనటువంటి వాటిల్లో ఆనందమయ కోశంతో వృత్తిరాహిత్యమై ఉన్నావు. అక్కడ స్థూల దేహం ఉంటే కదా నీవు జగత్తు కనపడేది. మనస్సైన సూక్ష్మదేహం ఉంటే కదా కళలు వినటం, లోకాలు దర్శించేది. ఈ రెండు జరగటల్లా. అందుకని నీకు అక్కడేవి దర్శించలేకపోతున్నావు. అంటే ఉపాధి లేనంత మాత్రాన దృశ్యాలు పోకుండా ఉన్నావు కదా గురువు గారు. గుడ్డివాడు కళ్ళు కనిపించవు, కానీ దృశ్యం గుర్తిస్తాడు కదా. అట్లా గుర్తిస్తాడు. దేహము లేక జగత్తును చూసిన వారు ఉన్నారా అని అడిగాడుగా రమణ మహర్షి. అంటే స్పర్శతోనో వేటితోనో కళ్ళు లేనంత మాత్రాన ఇప్పుడు స్పర్శించి ఏదో ఒక అవగాహన ఏర్పరచుకుంటాడు కదా. కుదరదు ఆయన. అది అసోసియేట్ అయినప్పుడే ఆ లోకాన్ని దర్శిస్తాడు, లేకపోతే దర్శించే ప్రసక్తి లేదు. అంటే నిద్రలో దృశ్యాలు లేకపోవటానికి కారణము అక్కడ దర్శించేవాడు స్థూల సూక్ష్మ దేహాలు ఉన్నాడు, వాడు డీలింక్ అయి ఉన్నాడు. దర్శించేవాడు ఉన్నాడు. పంచకోశాలలో ఆనందమయ కోశంతో ఉన్నాడు. మిగిలినటువంటి అన్నమయ కోశాలు, ఆ కోశాలకి దూరంగా ఉన్నాడు. అందుకని స్థూల దేహంతో అసోసియేట్ కాలేదు కాబట్టి తాను జగత్తుని, సంసారాన్ని, ఇతరుల్ని చూడలేడు. ఆర్ గెటింగ్ ది పాయింట్? గురువు గారు, అంటే చూడాలి అంటే ఉపాధి దేహ స్థూల దేహం ఉండాలంటారు. అది నీవు దేహముతో అసోసియేట్ అయితేనే, చిచ్చడ గ్రంథి బయటికి వస్తేనే ఆ దేహానికి సంబంధించిన లోకాలని దర్శిస్తావు, లేకపోతే లేదు. ఇక్కడ అన్ని ఆలోచనలే కదా. అవును. ఆలోచన జగత్ ఆలోచన, దైవం ఆలోచన. తీరా ఆలోచించేవాడు ఏమిటో చూడబోతే వాడు ఉన్నది ఎరుకే. ఆ ఎరుక, ఆ జ్ఞానము దేనితోనూ కలవదు, ఇది కూడా దేనితోనూ కలవదు. విశేషం మాయా నేను కూడా కలవదు. కలిసినట్టు లోకాలు దర్శిస్తుంది వాసనల వల్ల, కోరిక వల్ల, లేకపోతే ఇది దర్శించదు. అది గెటింగ్ పాయింట్. ఖచ్చితంగా ఉపాధి ఉండాలి దర్శించాలంటే. ఉపాధి ఉంటేనే అక్కడ నడుస్తుంది, లేకపోతే ఏది చూడలేదు. నేనంటే దేహము అనే ఒక మాయ ఉద్భవించిన తరువాతనే ఆ అహం ఆకారము దాల్చినట్లు
దేహాన్ని, సంసారాన్ని, జగత్తుని, ఇతరులని, జనన మరణాలని వీటిని దర్శించగలుగుతుంది ఈ జాగ్రత్త అవస్థలో. అట్లాగే ప్రదేశాలని, సూర్యచంద్రాదుల్ని. ఓకే, గురుగారు నిద్రలో ఇవన్నీ అంటే ఇంద్రియాలతో పక్కన పెట్టి అన్నిటినీ బుద్ధిని అన్నిటినీ పక్కన పెట్టి దేహాన్ని పక్కన పెట్టి తనకు తానుగా ఉంటుందా? తనకు తానుగా వాసనలతోటి ఆనందమయ కోసంతో ఉంటుంది. దాన్ని మన కారణం ఏమన్నాం, హృదయం ఉండాలిగా. ఇట్ ఈస్ లైక్ ఎ క్లోక్ రూమ్. గురుగారు ఒక రైలు వచ్చేదాకా నీ సామాన్లు ఎక్కడ పెడతావు? క్లోక్ రూమ్ లో పడేస్తావు, తిరిగి వస్తావు, మళ్ళీ అది తీసుకుంటావు, ప్రయాణం సాగిస్తావు. అహంకారము నష్టము కాదు నిద్రలో, మరణ సమయంలో కూడా నష్టము కాదు. నిద్ర తాత్కాలిక మరణము, మరణము శాశ్వత నిద్ర. ఏ పేర్లు చెప్పుకున్నా ఒకటే. ఏమైనా నిద్ర మెలకువ ఈ మాయా నేనుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. ఒక రకంగా తీసుకుంటే 3 అవస్థల్లోనూ ఆత్మ అంతర్గతంగా ఉన్నప్పటికీ నీవు తెలుసుకోలేవు. ఎందుకని? ఇక్కడేమో లోకాన్ని దర్శిస్తూ ఉంటాం, జగత్తుని, బాధ్యతని, కోరికల్ని, బంధాలని, బాధ్యతలు చూస్తావు. ఇక్కడ మూలం నీకు తెలియదు. కలగనేటప్పుడు మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది, సుఖ దుఃఖాలు అనుభవిస్తావు, నిద్రపోతావు. ఈ 3 అవస్థల్లో కూడా ఆత్మ అంతర్గతంగా ఉంటుంది, కానీ ప్రకాశించదు, తెలియదు నీ స్వరూపం. ఒక్క అనుగ్రహము చేతనే జాగ్రత్త అవస్థలో మాత్రమే అది ప్రకాశించినప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అదృశ్యమైపోతాయి. ఎందుకని? అహంకారం నష్టమై ఉంటుంది అప్పుడు, లయం కాదు. లయం అన్న పదం నిద్రలోనే జరుగుతుంది, ఆత్మస్థితిలో లయం అన్న పదం లేదు. గతంలో చెప్పుకున్నాం, ఆత్మ అన్యత్వాన్ని గుర్తించదు. ఈ అహంకారం ఒక పనిముట్టి కింద పనిచేస్తూ పోతుంది. ఈ అహంకారం ఆత్మ గుర్తించలేదు. గురుగారు చదువు ఇంకేమైనా ఉందేమో. మరి ఇప్పుడు అయితే నిద్రలో నిశ్చల స్థితిలో ఉంటుంది, వీడు జాగ్రత్త అవస్థలో నిశ్చల స్థితిలో ఉన్న రెండిటికి తేడా ఏముంది ఇంకప్పుడు? వెరీ సింపుల్. అక్కడ నీవు ఎప్పుడు బయటకు వస్తావో తెలియదు. ఇక్కడ నువ్వు నిశ్చలత్వం ఉంటే బయటకు వస్తావు. నిశ్చలత్వాన్ని కూడా చూస్తూ నువ్వు ఇక్కడ ఏమీ లేదు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని నిశ్చలంగా ఉన్నప్పుడే నీకు పనికి వాళ్ళ ఆలోచనలు వచ్చేటప్పుడు ఆలోచనలు రెడీగా ఉంటాయి. ఈ పని చేయి, ఆ పని చేయి. నిద్రలో అది ఉండదు. అంటే నిద్రలో ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఈ మనస్సుతో వచ్చిన నిశ్చల స్థితిని వీడు అది దాన్ని ఆ నిశ్చల స్థితిని వీడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, కానీ నిద్రలో ఉన్న నిశ్చల స్థితిని చూడలేడు అంటాడు, అబ్జర్వ్ చేయలేడు అంటాడు. నిద్ర ఉన్నటువంటి ఆత్మస్థితిని తీసుకురమ్మంటాడు, అది కొడుతూ. ఆత్మస్థితి కాదు గురువు గారు, నిశ్చల స్థితి. రెండు ఒకటే కదా అంటున్నా. కాదు 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 కాదు, నేను నిశ్చలంగా ఉన్నానని చెప్పి నిద్రలో నీకు తెలియదు. ఇక్కడ తెలుస్తుంది, నాకే ఆలోచన లేదు, శూన్యాన్ని చూస్తున్నాను, ఏమీ లేదు, ఇవన్నీ చెప్తాడు. ఇక్కడ చెప్తాడు, అక్కడ చెప్పలేడా? అక్కడ చెప్పలేదు.
ఎందుకని? స్థూల సూక్ష్మ దేహాలతో డీలింగ్ అయినావు. కానీ అది ఇంకా బాగా సహజంగా దగ్గరగా ఉన్నట్టే కదా గురుగారు నిద్రాస్థితి. దగ్గరగా ఉంది కాబట్టి అక్కడున్న ఆత్మస్థితిని తీసుకురా అంటున్నారు ఆయన. దేహాలతో నిద్ర డీలింగ్ అయి ఉన్నాడు కదా. నిద్రలో ఉన్న నీవే ఇక్కడ నాకు ఆత్మ తెలియదు అంటున్నావు. అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. ఎంత చెప్పినా ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశించినప్పుడే నీకు ఈ బంధాలు, జనన మరణాలు ఇవన్నీ తొలగిపోతాయి. అంటే లేనిది లేనట్టు జరుగుతుంది. అసత్యం అసత్యం గావించబడుతుంది అన్నారు. ఒక ఆత్మ ప్రకాశంతో నీవు బుద్ధితో ఎంత దీన్ని ఆలోచించినా కొంతవరకు ఆ బుద్ధి దీన్ని తెలుసుకోలేదు. చెప్తున్నారు. అంటే నిద్రలో గనక ఎరుకతో కూడి ఉంటే గనక అప్పుడు అది ఎరుకతోనే ఉంటావు, ఎరుకలేకపోతావు. ఎరుక ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. జాగ్రత్త అవస్థలో కూడా అవస్థాత్రయములకి సంబంధం లేకుండా ఉంటుంది ఎరుక. అవస్థల్లోనూ ఉన్నది, ఆధారంగా ఉన్నది. అది నీకు తెలియదు. తెలియదు. గురువు తెర మీద బొమ్మ పడినప్పుడు నువ్వు తెరను చూడలేకపోతున్నావు. ఎందుకని? నీ దృష్టి బొమ్మల మీద ఉంది, వాసన మీద ఉంది. దృశ్యాలు చూస్తున్నా, దృశ్యాల మీద ఉంది దృష్టి. పైగా ఈ మాయా అనేది ఆత్మను దర్శించే కెపాసిటీ లేదు. ఎందుకని లేదు? సర్పరొచ్చు భయభ్రాంతిలో పాము తాడుని దర్శించలేదు, పామే లేదంటావు. సో దీనికి ఉనికి లేదు కాబట్టి, ఉనికి లేనిది ఆత్మని ఎలా దర్శిస్తుంది? అందుకనే నేనెవరన్నా విచారం చెయ్యి, ఇది లేదు ఇది లేదు అనేది ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశించి లేనిది లేనట్టు చేస్తుంది. విశేషమైన నీవు ఆత్మను తెలుసుకోవటం కాదు, ఆత్మ బుద్ధితో ఆత్మ ప్రకాశంలో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, సృష్టి, దేహాదులు, ద్వైతము, అవిద్య, అజ్ఞానము, అవస్థలు, జనన మరణాలు ఇవి అదృశ్యమైపోతాయి. సమస్తము పోతుంది అనేది నీకు. ఏనాయనా? అవును గురు. అంటే సమస్తము అంటే అప్పటిదాకా ఉన్న సమస్తం అన్ని ఎగిరిపోతాయి. ఎందుకు ఎగిరిపోతున్నాయి? అహంకారం వేస్తూ చూస్తున్నావు. ఇవన్నీ వ్యక్తిత్వం వేస్తూ చూస్తున్నావు, మాయానేతో చూస్తున్నావు. తీరా విచారిస్తే మాయానం లేదు అక్కడ. ఇది ఎప్పుడైతే లేదో దాంతో పాటు జగత్తు, సంసారము, జనన మరణాలు అన్ని ఎగిరిపోయినాయి. ఈ జనన మరణాలు నీకు ఎందుకు కనపడుతున్నాయి? నువ్వు దేహత్వముతో ఉన్నప్పుడే కనపడతాయి, లేకపోతే కనపడవు. ఇంకేమైనా ఉంది అక్కడ? గురువు గారు, గాఢ నిద్రలో ఏది నీకు కనపడదు, ఇప్పుడు చూసేవన్నీ మేల్కొన్న తర్వాతే గోచరిస్తున్నాయి. అంటే మేల్కొన్నటువంటి ఏంటి? దేహాత్మబుద్ధి జనించిన తర్వాతనే. నేనంటే ఈ దేహము, నేనంటే వ్యక్తిని, నేనంటే కర్తని
అనే మొట్టమొదటి ఆలోచన వచ్చిన తరువాతనే దేహము, సంసారము ఇదంతా కనబడుతున్నాయి. అవును ఒక చెప్పినట్టు ఏమంటే తర్వాత చూడు, మేల్కొన్న తర్వాతే గోచరిస్తున్నాయి కదా. దాని అర్థం తలపులు తల ఎత్తిన తర్వాతే నీకు జగత్తు ఉదయము, అది తలపేగా. మోస్ట్ ఇంపార్టెంట్. తలపులు, ఆలోచనలు, అందుకనే మౌనమే శరణ్యం. ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోమన్నారు. ఏముంటే ఉంది, జగత్తు ఉంటే ఉంది, నువ్వు ఆలోచిస్తేనే అవి నీ ముందుకు వస్తున్నాయి. తీరా తలుపులు అంటే ఏమిటో చూడుకోని అక్కడ ఏమైనా ఉందేమో చూడు. ఏమైనా అవును గురుగారు, ఆలోచనలు పేక మేడలు లాంటివి అన్నారు కదా భగవాన్. అసలు ఉంటే ఏదో ప్యాకింగ్ మేడ లేదు, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అదే సమయంలో ఉన్న సత్యం తెలుసుకోలేని స్థితి. ఎంత చెప్పినా మహర్షులు, శంకరులు దేహము నాహం కోహం సోహం, నీవదేను నీవదేను తత్వమసి వాక్యం చెప్పినప్పటికీ జీవుడు మాయా నేను తనంతట తాను ఆత్మని గుర్తించే సామర్థ్యం ఉండదు ఉండదు ఉండదు. చెప్పా కదా, ఇది ఒక తల్లగిండుగా పడ్డ తాబేలు లాంటిది. దానంతటిది తిప్పుకోలేదు, తెలుసుకోలేదు. నేను మూలం వెతుకు అన్నారు. నీవు వెతుక్కి ఆత్మని గ్రహించే సామర్థ్యం నీకు లేదు. ఎందుకు లేదు? నీకు అసలు ఉనికి లేదు కాబట్టి. పాయింట్ అది. నీకు ఎగ్జిస్టెన్స్ లేదా? ఉనికి లేదు, అందుకని తెలియదు నీకు. ఇప్పుడు నేనున్నాను అనేది, నేనున్నాను అన్న అహంస్ఫురణ ఆ బేస్ మీద నువ్వు నిలబడి ఉంది అని మనం మాయలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు కనెక్టివిటీ లేదు. నేలకి పైన కడుతున్న బిల్డింగ్స్ కి కనెక్షన్ లేదు, కానీ ఆత్మ ఉంది. నేలలో బిల్డింగ్స్ లేవు, నువ్వు కట్టావు. ఇక్కడ కూడా అటువంటిది. కాబట్టి ది లైన్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ ది ఈగో అండ్ అహం స్మరణ వెరీ థిన్. ఆలోచన తల ఎత్తకపోతే నువ్వు అప్పుడుగానే ఉంటావు. సమస్య ఎందుకు వచ్చింది? ఆలోచిస్తూ ఆత్మను తెలుసుకోవాలంటున్నావు, వ్యక్తిగా చూస్తున్నావు, కుదరదు. ఆ మాట కూడా అన్నారుగా మహర్షి, భగవంతుణ్ణి చూడవచ్చునా అంటే చూడటానికి నీవు మిగిలుంటే కదా అన్నాడు. ఆత్మని దర్శించవచ్చునా అంటే దర్శించవచ్చు నీవు మిగిలుంటే కదా. అంటే ఆత్మబుద్ధితో ఈ మాయా నేను, ఉనికి లేని అహంకారము ఆత్మని దర్శించలేదు. ఎంత చెప్పుకున్నా తెలుసుకో అని అది కుదరదు. విచారిస్తావు, లేకపోయినా నేను ఉన్నాను, దేహం పుట్టుక నా పుట్టుక కాదు, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఈ బుద్ధి వివేకము కొంతవరకే. ఇంకేమైనా ఉందా? అంతే గురుగారు.
గాఢ నిద్రలో ఏదీ నీకు కనపడదు, ఇప్పుడు చూసేవన్నీ మేల్కొన్న తరువాతే గోచరిస్తున్నాయి కదా. దాని అర్థం తలుపులు తల ఎత్తిన తరువాతే నీకు జగత్తు ఉదయము, అది తలపేగా. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహం అనేది జనించిన తర్వాతనే నీకు మిగిలినవన్నీ వస్తాయి. చెప్పండి, గురువు అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమా సరోజ, కనపడుతుందా? గురువు గారు. చెప్పమని తిరుగుతున్నావా? గురువు గారు, ఇక్కడ ఒక ఇందాక చెప్పిన దాంట్లో నిద్రలోని నిశ్చత తెలియదు, కానీ నిద్ర తాత్కాలిక మరణం శాశ్వత నిద్ర అన్నారు కదా. రెండిట్లోనూ అహంకారం ఉంటుందన్నారు. అంటే జ్ఞానం అంటే ఆత్మ ప్రకాశం అయ్యాక మరణించారనుకోండి, వాళ్ళకు ఉండదు కదా అహంకారం. మళ్ళీ నువ్వు వాళ్ళకి అంటున్నావు, వ్యక్తిగత ప్రకాశం ఉండదు. అయితే అంటే అందరూ జ్ఞానులే అంటారు మీరు గురువు గారు, మీరు అందరూ జ్ఞానులే అంటారు, అందరూ జ్ఞానులే అని మీరు అంటారు. కానీ విను, అందరూ గురువు గారు. అవును, అందరూ అనే పదం నీవెంత సత్యం నువ్వు చూసేవాడు కూడా అంతే అసత్యం. నీవెంత ఉన్నారు అట్లా. అందరూ అనే పదం ఏ ఆత్మబుద్ధితో చూస్తున్నావు? స్త్రీలు, పురుషులు, శక్తులు, అంటే మరణం తర్వాత కూడా అహంకారం అది నాకు అర్థం కాలేదు గురువు గారు. దేని మరణము? దేహత్యాగం చేశాక జీవుడు. ఇప్పుడు కూడా జీవుడు దేహత్యాగం చేసినట్టుగా, నిద్రపోతే దేహత్యాగం చేసినట్టే. అంతేగా మరి. దేహస్మరణ లేదుగా, మనోనాశనం అయిపో. అవును, ఆలోచన లేని స్థితి ఉన్నాడుగా. అవును అవును. ఏంటి? ఆత్మస్థితికి ఈ మాయకి ఏ కనెక్షను లేదు. గురువు గారు, అది ఆధారమే కానీ భిన్నం. పొరపాటున కూడా నీ దేహం ఏమైంది, సంసారం ఏమైంది, సంపాదించిన ఆస్తి ఏమైంది అన్న ప్రశ్న తల ఎత్తదు స్వరూప జ్ఞానం. ఎందుకని? ఎరుక మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ కనపడతాయి. ఇదంతా దాని ఆధారంగా ఉన్నది, స్వర్ణం కలిగిన బ్రహ్మ అంతా దానిలో ఉన్నదే అని చెప్పుకున్నారే తప్ప బంగారంలో ఆభరణం లేదు. అసలు అహంకారమే లేదన్నారు కదా భగవాను. లేదు కాబట్టి నువ్వు ఉన్నది అనుకుంటున్నాడు, విచారించమంటున్నారు. ఆయన దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చి ఈ మనస్సుతో మాట్లాడుతున్నాడుగా, అడుగుతున్నాను చెబుతున్నాడు. అవును గురువు గారు. అహంకారం లేదు, నీకు పుట్టుక లేదు, మరణం లేదు, నీవే అదని ఎంత చెప్పినా నీకు తలకెక్కదు. గురువు గారు, ఏ విధంగా అయితే ఆత్మ దానంతటిది ప్రకాశించిన స్థితిలో ఉంటుందో అది నీకు జరిగినట్టు తెలియదు. గురువు గారు కరెక్టే. క్రిటికల్ గా అర్థం చేసుకున్న ప్రయోజనం లేదు. గురువు గారు అర్థం అవుతుంది. క్లారిఫికేషన్ వచ్చింది గురువు గారు.
అయ్యా శ్రీనివాసరావు గారు చెప్పండి. గురువు గారు, అహంకారం తల ఎత్తున సర్వము తల ఎత్తున అని చెప్పుకుంటాం కదా. అది నేను అన్నది స్టార్ట్ అయిన తర్వాతే నాది, నీవు, అతను అంటే ఐ అనేవాడు ఉంటేనే యూ అంటే హీ. ఐ లేకపోతే యూ లేదు, హీ లేదు. అంతేగా. దీంతోనే సమస్తము సృష్టి జరుగుతోంది, దీంతోనే చూడగలుగుతున్నాడు. నిద్రలో ఇది నిద్రపోతోంది కాబట్టి అహంకారం ఉన్నది టెంపరీగా లయం అయింది కాబట్టి ప్రపంచంతో డీలింక్ అయిపోతుంది, ఏం తెలియదు. ఎప్పుడైతే మళ్ళీ ప్రపంచంలోకి వస్తాడో అప్పుడు ఈ ప్రపంచం కనపడుతూ ఉంటుంది. దీని అంతటికి కారణం ఏమిటంటే ఆలోచనలు. ఈ ఆలోచన దేని వల్ల వచ్చంటే ప్రారంభం వల్ల. ఈ ప్రారంభం వల్లనే, ఆలోచనల వల్లనే మనకి అహంకారం ఉన్నది నిలబడుతుంది. ఈ ఆలోచనలు కానీ ప్రారంభం కానీ లేదన్నా తీరిపోయిన ఈ శరీరం పతనం అయిపోతుంది. ఇది అహం ఉన్నంతసేపే ప్రపంచం కనపడుతుంది, అహం లేకపోతే ప్రపంచం లేదు. ఆ స్థాయికి వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నా కూడా లేనట్టే ఆయనకి. ఎందుకని? మీ దృష్టి జ్ఞానం మీద ఉంటుంది, అన్యత్వం మీద ఉండదు. మీరు రోడ్డు మీద నడిచిపోతూ ఉంటే ఎన్ని అడుగులు వేస్తున్నారో తెలియదు, ఎటుపోతున్నారో తెలియదు. మీ మనస్సు వేరే ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. స్వరూప జ్ఞానం తర్వాత బంగారు షాప్ మీద ఉంటే బంగారు షాప్ మాత్రమే కనపడుతుంది, మిగతా కూరగాయల షాప్, కిరాణా షాప్ కనపడదు. అదే బజార్లో పెడుతుంటాం, అవి ఉంటాయి అక్కడ. కానీ మనకు కావాల్సినవి కనిపిస్తుంది, మనకు అక్కడైతే కనపడదు, అవి అక్కడే ఉంటుంది. కాబట్టి ఏమంటారు, ఏ పని మీదనైతే ఈ దేహం వచ్చిందో తీరుతుంది, ఇష్టం ఉన్నా లేకుండా అట్లా. అందుకనే అన్నారు కదా, పిడికడు ప్రారంభంతో వస్తున్నారు ప్రతి ఒక్కరు. అందులో బర్త్ అండ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. డెస్టినీ ఓరియంటెడ్ అన్నారు. ఎప్పుడైతే నీ ప్రార్థన కర్మతో వచ్చావో ప్రతిదీ నువ్వు కర్త అనుకుంటున్నావు, డోయర్షిప్. అందుకని కర్మ బలాలు కూడా నీవు అక్కడ అనుభవిస్తున్నావు, నీవు తెచ్చుకుంటూనే అనుభవిస్తున్నావు తప్ప కొత్తగా ఏది రాదు. ఓకే. కాబట్టి మీరు చెయ్యడానికంటే ఏదీ లేదు. చేతనవుతుందా తీవ్రమైన వైరాగ్యంతో నిశ్చలంగా ఉంటుంది, అంతవరకు. నిశ్చలంగా ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందా అని ప్రశ్న రావచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. వృత్తిలో ఉన్న అది డామినేట్ చేస్తే వెళ్ళిపోతుంది. వృత్తి రాహిత్యమైన ఆత్మ డామినేట్ చేస్తే ఇది పోతుంది. కానీ మహర్షి ఏమన్నారు, ఒకటే నేనుంది, శుద్ధ సత్వ మనస్సులోనే ఆత్మ ప్రకాశిస్తుందని. అంటే ఏమిటి? ఆలోచన లేని మనస్సును మేము ఏర్పరచుకోవాలి. తర్వాత ఏమవుతుంది అనేది హయ్యర్ పవర్. చింతావిహీనం తీవ్ర వైరాగ్యముతో నీవు నిలిచి ఉండు, అంతవరకే. హృదయ చింతయామి అనేది అనుగ్రహం పడి జ్ఞాన వృత్తి చేత ఇప్పుడు అదే ఉంది, కానీ మీ దృష్టి అన్యత్వంలో ఉంది, పరోక్ష జ్ఞానంతో ఉంది. సో దీన్ని అదృశ్యం చేస్తుంది స్వరూప జ్ఞానం. పూర్ణ జ్ఞానం ముందు సాపేక్షం నిలవలేదు. ఇది ఒక అవాస కాంతి, సాపేక్షము, రిలేటివ్ నాలెడ్జ్. శాస్త్రాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ మాయలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా సాపేక్ష జ్ఞానం. దీనికే జ్ఞానం కావాలి, అందులో సందేహం లేదు.
ఇంకేమైనా ఉందా అదృశ్యమయ్యే లోపల? ఏమైనా చారి? ఎనీ డౌట్? లేదు గురువు గారు. వెరీ గుడ్. అయ్యా మూర్తి గారు అజ్ఞాతంగా ఉన్నారు, చెప్పండి ఏమైనా ఉంటే. నమస్కారం గురుగారు. చాలా సంతోషం, చెప్పండి. నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంకా వేరే సాధనలు అవసరం ఏముంది? ఇంకా ప్రశాంతంగా ఉండటం అనేది ఇంట్లో నుంచి బయటకు పోకుండా అనిపిస్తుంది. బయట విషయాలు రావు, కానీ ఒక్క అనుగ్రహం చేతనే ఆత్మ ప్రకాశిస్తే నేను ప్రశాంతంగా ఉన్నవాడు కూడా వెళ్ళిపోతాడు. ద్వైతం ఉండదు, దేహాలు ఉండవు, జన్మ మరణాలు ఉండవు. ఇది పాయింట్. కాబట్టి నిశ్చలంగా ఉండటం అనేది అలవాటు చేసుకుంటే చాలు. అంతవరకు నాకు ఇంకా ఆత్మ ప్రకాశం కాలేదన్న ప్రశ్న వద్దు అసలు. నీకు నువ్వు ఆత్మమై ఉన్నావు, అది ప్రకాశిస్తూనే ఉన్నది. కానిష్టం ఏ విధంగా మిమ్మల్ని నడిపించాలనేది అది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అదే ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే ఆత్మ స్థితిలో ఉన్నట్టే అనుకోవచ్చు కదా. ఉండటానికి నీవు లేవు అక్కడ. ఆత్మే నేను. ఆత్మ నేనని అనుకోవటం కాదు, అనుకోవడం కదా, ఆత్మే నేను. నేను కంటే అహం స్ఫురణ ఆత్మ, అహం దేహం మూర్తి గారు. అట్లా ఇది ఆలోచన, అది స్ఫురణ. స్ఫురణ ఇస్ ది బేసిస్ ఫర్ యువర్ థాట్. థాట్ తో స్ఫురణని గ్రహించలేదు. స్ఫురణలో థాట్ ఉండదు. ఇది జ్ఞాన దృష్ట్యా, వాక్ దృష్ట్యా, చేష్ట దృష్ట్యా మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అన్యత్వాన్ని చూస్తున్నావా, దేన్ని చూడకుండా జ్ఞానమయంగా ఉన్నావా అనేది పాయింట్. జ్ఞానం అంటే ఎరుక, ఎరుక అంటే అహం స్ఫురణ. అహం స్ఫురణ ఇస్ ది బేసిస్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్. అప్పుడు మీకు జీవుడు, జగత్తు, ఈశ్వరుని కనపడతారు ఇక్కడ, లేకపోతే కనపడదు. ఎందుకని? దేహాదులతోటి పూర్తి